ప్రజా సంబంధాల విభాగంలో మందాకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది కేంద్రం. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు 3 దశాబ్దాలుగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని చెప్పి పోరాటం చేస్తున్న వ్యక్తి మందాకృష్ణ మాదిగ. ఆయన రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. 1994లో ప్రకాశం జిల్లాలోని చిన్న గ్రామం ఈదుమూడు నుంచి 20 మంది యువకులతో మాదిగ దండోరా అంటూ పోరాటం సాగించారు. ఎస్సీ వర్గీకరణ జరగాలని సుదీర్ఘకాలం ఉద్యమం చేశారు. ఆయన చేసిన పోరాటం ఫలితంగా ఎస్సీ వర్గీకరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి. ఇటీవల ప్రధాని మోదీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే మోదీ గారి వల్లే ఆయన 30 సంవత్సరాల కళ సాకారం అయిందని మీడియా ముఖంగా తెలియజేశారు మందాకృష్ణ. పద్మశ్రీ అవార్డు అందుకోవడానికి ముందు మందాకృష్ణ మాదిగ మోదీ గారికి నమస్కరించి వెళ్ళడం వారి మధ్యన ఉన్నటువంటి స్నేహబంధానికి ప్రతీక. త్వరలో ఎస్సీ వర్గీకరణ జరిగే అవకాశం ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆయన ఫాలోవర్స్. మరి మందాకృష్ణ మాదిగ గారి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.